టాలీవుడ్ హీరోలు నిర్మాతలతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశమయ్యారు. హీరో వెంకటేష్ ఇంట్లో ఈ సమావేశం జరుగుతోంది. ఇక దీనికి హీరో నాగార్జున, వెంకటేష్, నాని, తేజ సజ్జా హాజరయ్యారు. నిర్మాతలు మైత్రి, రవి, సాహు, సురేష్ బాబు హాజరయ్యారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకి శతక్ మూవీ రానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు మైత్రి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్. ఇక ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా దాని ప్రస్థానం మీద నిర్మించిన శతక్ సినిమా ఫిబ్రవరి 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కూడా ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ఫిలిం అనలిస్ట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, ఈ సమావేశం గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? టాలీవుడ్ అగ్ర హీరో అయిన వెంకటేష్ ఇంట్లో నిన్న ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. దానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు రావడం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మీడియాకు సమాచారం కానీ ఏది లేకుండా చాలా గుట్టుగా నిర్వహించారు. సో ఆ వివరాలు బయటికి రానప్పటికీ లీక్ అయిన సోర్సెస్ ని బట్టి తెలుస్తోంది ఏంటంటే ఫిబ్రవరి 19 విడుదల కాబోతున్న శతక్ అనే సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి విడుదల ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చర్చ దీంట్లో జరిగిందనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. 1925లో ఆర్ఎస్ఎస్ సంస్థ మొదలయ్యింది. డాక్టర్ హెడ్గేవార్ గారు ఈ సంస్థను స్థాపించారు. అంటే బ్రిటిష్ పాలన అప్పుడు జరుగుతున్న టైంలో హిందువులలో ఐక్యత లోపించడము, తర్వాత వాళ్ళు బలహీనపడ్డారని భావించడము, వాళ్ళని శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చడానికి కావాల్సిన శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించడం జరిగింది. దానికి అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్. ఇప్పుడు ఈ శతక్ సినిమా కూడా ఆయన బయోపిక్ గానే రూపొందింది. అంటే ఆయన ఎలా స్థాపించారు, అప్పుడు జరిగిన పరిణామాలు, గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, వీళ్ళందరి ప్రమేయము, ప్రోద్బలము, తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు, స్వతంత్రం వచ్చే సమయంలో ఆర్ఎస్ఎస్ పోషించిన కీలక పాత్ర, తర్వాత కూడా అంటే ఇండిపెండెన్స్ తర్వాత కూడా జరిగిన పరిణామాలు చాలా మటుకు ఈ శతక్ లో చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ పెద్ద ఎత్తున అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాతో పాటు ఫిబ్రవరి 19 భగవద్ దివాస్ అని ఏదైతే వీళ్ళు పిలుచుకుంటారో అదే రోజు ఈ సినిమాని విడుదల చేయడంతో పాటు భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి, అందులో సినిమా నటుల్ని భాగం చేయాలి అనేది ఆర్ఎస్ఎస్ యొక్క అజెండాగా కనపడుతోంది. అందులో భాగంగానే నాగార్జున, నాని, తర్వాత నిర్మాతలు వీళ్ళందరితో చర్చలు జరిపి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన వ్యవహారాలు చేయమని మైత్రి, తర్వాత సురేష్ బాబుని కోరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అంటే ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే దాని భావజాలం కావచ్చు, దాని ప్రాబల్యం కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాల్లో మనకు ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆ సంస్థ యొక్క విధి విధానాలు, ఆలోచనలు, కార్యాచరణ మరింత బలంగా చెప్పించే ఉద్దేశంతో ఈ సినిమాని అన్ని భాషలు అంటే పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ ఈ మూవీ ప్రతి ఒక్కరిని చేరేందుకే, అందుకని పెద్ద పెద్ద హీరోలను కానీ ఎవరికైతే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో వారందరినీ కూడా ఈ మీటింగ్ కి పిలిచి ఇంకా మూవీ ఈవెంట్స్ లో కూడా వీళ్ళు పాల్గొననున్నారు అనుకోవాలా? ఆ విధంగా ఈ ప్లాన్ జరిగింది అనుకోవాలా? కొద్దిగా ఆ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు స్టార్ కాస్టింగ్ ఉండవు, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి వీటిని పుష్ చేయాలి అంటే ఆ గుర్తింపున్న నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ వాళ్ళ అవసరం చాలా ఉంది. ఇప్పుడు వెంకటేష్ లాంటి అగ్ర హీరోనో లేకపోతే నాని, నాగార్జున లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ సినిమాను ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా దీని మీద ఆసక్తి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా వీళ్ళు వాళ్ళతో మాట్లాడారని అనుకోవచ్చు. దాని ప్రభావం ఎంత ఉంటుంది, ఎంత మేరకు చేరుతుంది అనేది రిజల్ట్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఒక ఓపెనింగ్స్ రావడానికి, సినిమా మీద బజ్ క్రియేట్ కావడానికి ఇలాంటివి చాలా అవసరం. కాబట్టి ఆ దిశగానే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ స్వయంగా రంగంలోకి దిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీంట్లోని మిథాలజీ మూవీస్ ఇప్పుడు తేజ సజ్జా వీళ్ళు చూసుకున్నా కానీ ఎక్కువగా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక హనుమాన్ మీద కానీ ఇట్లా మైథలాజికల్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక వీటి మీద కూడా చర్చ జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే మనకు గత
అంటే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 3 పర్యాయాలు ఏవైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జరిగాయో, హిందుత్వం, హైందవ ధర్మం, తర్వాత బీజేపీ భావజాలం ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించే సినిమాలు మనకు చాలా వచ్చాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో మనం తీసుకుంటే ఈవెన్ దురంధర్ కూడా అందులో భాగంగానే చెప్పుకోవచ్చు మనం. దురంధర్ కావచ్చు, ఆదిత్య దార్ తీసిన ఉరి కావచ్చు, అంతకుముందు వచ్చిన హిందూ సర్కార్, ఇలా చాలా సినిమాలన్నీ కూడా వీళ్ళ భావజాలాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ఉద్దేశంతో తీసిన సినిమాలు. ఇటీవల విడుదలైన బోర్డర్ 2 కూడా 1971 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్ ని ఇంకో కోణంలో చూపించే ప్రయత్నం అయితే జరిగింది. అంటే 25 సంవత్సరాల తర్వాత ఒక సీక్వెల్ తీశారు అంటే ఇక్కడ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే మన దేశం యొక్క గొప్పదనం కావచ్చు, బీజేపీ చెప్పాలనుకున్న ఉద్దేశాలు కావచ్చు, చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ని ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ శతక్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆర్ఎస్ఎస్ లాంటి హిందూ ధార్మిక అంటే హిందూ భావజాలాన్ని పెంపొందించే సంస్థకు సంబంధించిన చరిత్ర కావడంతో చాలా మంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇందులో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ప్రమోషన్లు కావచ్చు, ఆ పబ్లిసిటీ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదా ఏదైనా ఈవెంట్స్ కి సంబంధించి వీళ్ళకి గెస్టులుగా వెళ్ళడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే సినిమాతో పాటుగా ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి మరింత ప్రాచుర్యం తెచ్చే విధంగా ఇవి తోడ్పడతాయని చెప్పుకోవచ్చు మనం ఈ సమావేశం తాలూకు పరిణామాలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రవీంద్ర. ఇక ఈ నెల 19న శతక్ మూవీ రానుంది. అయితే ఈ మూవీ మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ బేస్ మీద ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఆ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో స్థాపించబడింది, వీటన్నిటికి సంబంధించి వివరాలు తెలిపేందుకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా కూడా శతక్ మూవీని తీసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ సమావేశానికి రావటం ఇప్పుడు ఒక అట్రాక్షన్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే టాలీవుడ్ హీరోలు, నిర్మాతలతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశం అవ్వటం చర్చనీయాంశంగా మారింది. హీరో వెంకటేష్ ఇంట్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇక దీనికి ఇటు నటులు నాగార్జున, వెంకటేష్, నాని, తేజ సజ్జా, ఇక నిర్మాతలు మైత్రి రవి, సాహు, సురేష్ బాబు హాజరయ్యారు. వీరందరూ కలిసి కూడా ఈ శతక్ మూవీని ప్రమోట్ చేయనున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకి శతక్ మూవీ రానుంది. అయితే దీంట్లో స్టార్ కాస్టింగ్ అని ఏదైనా ఒక మూవీ జనాల్లోకి వెళ్ళాలంటే ఏదైనా ఒక పెద్ద హీరో నటించినప్పుడు కానీ ఆ మూవీ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. కానీ శతక్ మూవీ ఇలా స్టార్ కాస్టింగ్ కాకుండా ఒక కథను చెప్పేందుకు, ఒక కథ రియల్గా జరిగింది, ఎలా ఎటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనేది స్థాపించబడింది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ సినిమా తీయటం జరిగింది. ఇది జనాల్లోకి వెళ్ళాలంటే డెఫినెట్గా కూడా ఒక స్టార్ గల ఉండాలి. కాబట్టి దీన్ని సపోర్ట్ చేసేందుకు ఈ మీటింగ్ జరిగినట్లుగానైతే భావించవచ్చు.